హలో అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీ ముందున కొండాపూర్‌లో 3 బిహెచ్‌కే ఫ్లాట్ తీసుకొనొచ్చేసామండి. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1655 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ఈ ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా! ఇది ఫ్లాట్ ఎంట్రన్స్ అండి మీరు చూస్తునేది. ఈ సరౌండింగ్ ఏరియా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. ఇది హాల్ ఏరియా అండి మీరు చూస్తునేది. హాల్ తర్వాతే ఆ డైనింగ్ ఏరియా స్ట్రెయిట్‌లో కనపడేది. ఈ లొకేషన్‌లో ఇంకా చాలా ఫ్లాట్స్ ఉన్నాయండి. సో, మీ రిక్వైర్మెంట్ బట్టి 2 బీహెచ్‌కే అయినా, 3 బీహెచ్‌కే అయినా ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. 3 బీహెచ్‌కే అయితే 1500 నుంచి 1695 ఎస్ఎఫ్టీ దాకా ఉందండి. ఇంకా 2000 ఎస్ఎఫ్టీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేస్తే మీకు వివరాలుగా పూర్తిగా ఆ సైట్ అంతా విజిట్ చేపిస్తామండి. ఇది హాల్ ఏరియా అండి. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ఇక 2 మంత్స్‌లోనే ఓసీ కూడా వచ్చేసిందండి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు కమోడు గట్టా అవన్నీ పూర్తిగా శానిటరీ వర్క్స్ ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారండి. ఇది కిచెన్ ఏరియా అండి మీరు చూస్తున్నారు. కిచెన్ ఏరియాకి కావాల్సిన అన్నీ మీరు చూస్తున్నారు కదా! అన్నీ ఆ ప్రొవిజన్ మీకు ప్రొవైడ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా అండి మీరు చూస్తునేది. సో, మీలో ఎవరైనా ఇంకా చాలా ఫ్లాట్స్ ఇంకా చూడాలని అనుకుంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీకు సైట్ విజిట్ కూడా టైమ్ టు టైమ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ టైంకి మీరొచ్చి సైట్ విజిట్ చేసుకోవచ్చు. కిచెన్‌కి ఆనుకునే వాష్ ఏరియా కూడా ఉంటుందండి. ఇంకా మీరు చూస్తున్నారు కదా! వాష్ ఏరియా కూడా చాలా విశాలంగానే ఉంటుంది. చాలా బావుంటుందండి. ఈ సరౌండింగ్ ఏరియా డెవలప్‌మెంట్ చూస్తున్నారు కదా! ఈ వాష్ ఏరియా నుంచే అంతా కనపడుతుంది మీకు. ఈ లొకేషన్ అంతా మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ ఏరియా చాలా పెద్దదండి. ఇది టోటల్‌గా 14 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. 14 ఎకర్స్ ప్రాజెక్ట్‌లో ఇంకా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్. టోటల్ G+5 ఫ్లోర్స్ అండి. జీహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇక మీరు చూస్తున్నారు కదా! ఇంకా నియర్ బై ఇంకా చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన సెమీ గేటెడ్ అపార్ట్మెంట్‌లోనే ఒక 3 బిహెచ్‌కే ఫ్లాట్ కూడా అవైలబుల్ ఉందండి. 1580 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. మీలో ఎవరైనా సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కావాలని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ పైన ఉండే నంబర్‌కి, స్క్రీన్ పైన ఉండే నంబర్‌కి మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఇంకా సైట్ విజిట్ కూడా చేపిస్తారండి. మీరు చూస్తున్నారు కదా! 1655 ఎస్ఎఫ్టీలో స్టాండ్ అలోన్‌లో చాలా స్పేసెస్‌గా వచ్చిందండి. అదే గేటెడ్‌లో వెళ్తే మీకు ఇంకా చాలా స్పేస్ తగ్గుతదండి. ఎందుకంటే కామన్ ఏరియా చాలా పోతుంది. దీనిలో కామన్ ఏరియా జస్ట్ ఓన్లీ 23% పోతుందండి. మీరు చూస్తున్నారు కదా! చాలా బావుంటుంది. మీకు వెంటిలేషన్ కూడా చాలా బావుంటుందండి. ఇది గెస్ట్ బెడ్‌రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్‌రూమ్ కూడా చూస్తున్నారు కదా! చాలా బావుంటుంది. ఈ ఫ్లాట్‌లో అన్ని బెడ్‌రూమ్ సైజ్ మినిమమ్ వచ్చేసి 11x14 సైజ్ ఉంటుందండి. 11x14 అంటే చాలా బావుంటుందండి. స్పేసెస్‌గానే ఉంటుంది. ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసి 11.5x15 దాకా ఉంటుందండి. బెడ్‌రూమ్ సైజ్ అయితే చాలా డీసెంట్‌గా ఉంటుందండి. దాంట్లో ఏ కంప్లెయింట్స్ లేవు. ఇది చూస్తున్నారు కదా! ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ 6 ఫీట్ ఉంటుందండి. ఆ 6 ఫీట్ నుంచి ఇప్పుడు మీకు చూపించిన ఏసీ పాయింట్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్‌రూమ్ ఇంకా హాల్‌లో కూడా ఇచ్చారండి. మీరు ఇంకా జస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేపిచ్చేసిన తర్వాత ఇంకా ఇంటీరియర్‌కి ఇచ్చేస్తే అంతా అయిపోతుందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. మీరు దాంట్లో ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. ఇంకా ఏదైనా యాక్టివిటీ మీరు చేసుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది స్ట్రెయిట్‌లో కనపడేది మీకు వాష్‌రూమ్ అండి. కామన్ వాష్‌రూమ్. కామన్ వాష్‌రూమ్ కూడా చాలా విశాలంగానే ఇచ్చారండి. ఒకసారి మీరు లైవ్‌లో ఇంకా వచ్చి చూస్తే ఇంకా చాలా బావుంటుందండి. మీకు ఫ్లాట్‌లో అయితే యాస్ పర్ వాస్తు వెంటిలేషన్ చాలా బావుంటుందండి. ఈ శానిటరీ ఫిట్టింగ్స్ అన్నీ మీకు వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంతా చేసేసి ఇచ్చేస్తారండి. జస్ట్ ఓన్లీ 1 వీక్ లోపలనే ఇచ్చేస్తారండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇవన్నీ ఫిట్టింగ్స్ అవన్నీ ఉంటే వచ్చేవాళ్ళు ఇంకా ఆ వర్కర్స్ పూర్తిగా పాడు చేస్తున్నారని ఇప్పుడు దాకా ఇంకా ఫిట్టింగ్ చేయలేదండి. సో, మీరు ఇది చూస్తున్నారు కదా! ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చాలా స్పేసియస్‌గానే ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా! చాలా బావుంటుందండి. వన్స్ ఒకసారి మీరొచ్చి చూస్తే ఈ వెంటిలేషన్ అవన్నీ ఇంకా వాస్తు అవన్నీ చూస్తే మీకు చాలా బావుంటుందండి. మీకు చాలా నచ్చుతుంది. ఈ లొకేషన్ నుండి స్కూల్, కాలేజెస్ అండ్ హాస్పిటల్ చాలా నియర్ బై అనే ఉంటుందండి. జస్ట్ ఓన్లీ 2 to
3 కిలోమీటర్ లోపల రేడియస్లోనే అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇది కొండాపూర్ లొకేషన్లో నియర్ బై రాఘవేంద్ర కాలనీ ఉంటుందండి. ఇంకా నియర్ బై చెప్పాలంటే ఇక మీకు సూపర్ మార్కెట్ అయినా, హాస్పిటల్స్ అయినా, సెలూన్ అయినా, ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా మీకు అన్నీ ఉంటాయండి. ఇంకా ఆన్లైన్ డెలివరీస్ లైక్ జొమాటో, జెప్టో ఏదైనా అండి, స్విగ్గీ అయినా ఏదైనా మీకు చాలా అవన్నీ వచ్చేస్తున్నాయండి. ఈ బిల్డర్ అయితే చాలా మంచి ప్రైస్‌లోనే ఫ్లాట్ అంతా సేల్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు ఫ్లాట్ నచ్చితే ఇంకా డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గర మీరు కూర్చొని మాట్లాడొచ్చండి. ఈ లొకేషన్ నుండి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఓన్లీ 4 కిలోమీటర్ అండి. గచ్చిబౌలి విప్రో సర్కిల్ ఓన్లీ 5 కిలోమీటర్ అండి. డీఎల్ఎఫ్ 3.6 కిలోమీటర్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్‌కి అటాచ్ వాష్‌రూమ్ అండి. మీరు చూస్తున్నారు కదా! చాలా బావుంటుందండి. ఇది మన డ్రెస్ చేంజింగ్ ఏరియా అండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా. దాని తర్వాత మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్‌కి అటాచ్ వాష్‌రూమ్ అండి. వాష్‌రూమ్ కూడా చాలా డీసెంట్ సైజ్‌లోనే ఉంటుందండి. చాలా స్పేసెస్‌గానే ఉంటుంది. మీరు వెంటిలేషన్ చూస్తున్నారు కదా! చాలా బావుంటుందండి. యాజ్ పర్ వాస్తు అయితే వెంటిలేషన్ చాలా మోర్ ఇంపార్టెంట్ అండి. ఆ వెంటిలేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్, ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్‌లో ఉందండి. ఒకసారి మీరు లైవ్‌లో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ నియర్ బై స్కూల్స్ చెప్పాలంటే మీకు ఆర్చిడ్స్ ఉన్నాయి, చిరాగ్ ఇంటర్నేషనల్ ఉంది, గౌతమి ఉంది, గీతాంజలి ఉంది. ఇట్లాంటి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇంకా హాస్పిటల్లో చెప్పాలంటే నియర్ బై అపోలో ఉంది, కిమ్స్ ఉంది, హాలిస్టిక్ ఉంది. ఇట్లాంటి చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి. జస్ట్ ఓన్లీ 2 to 3 కిలోమీటర్ రేడియస్‌లోనే అన్నీ ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది కామన్ బాత్రూమ్ అండి. మీరు చూసారు కదా! ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్‌కి ఇంకా ఫైనల్ పెయింట్ కూడా అయిపోతుంది. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇంకా హ్యాపీగా దీంట్లో ఇంకా ఇంటీరియర్ చేపించేసి వచ్చేయొచ్చండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్‌కి అటాచ్ వాష్‌రూమ్ అండి. ఈ వాష్‌రూమ్ కూడా చాలా డీసెంట్ సైజ్‌లోనే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ టైల్స్ వర్క్ కూడా అయిపోయిందండి. జస్ట్ ట్యాప్స్ ఇంకా కమోడ్స్ అవన్నీ ఫిట్టింగ్ చేసేస్తే అంతా అయిపోతుందండి. ఫ్లాట్ ఆనుకొని ఇంకో ఫ్లాట్ ఉంటుందండి. ఇంకా ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ కూడా 6 ఫీట్ ఉంటుందండి. యాజ్ పర్ జిహెచ్ఎంసీ నార్మ్స్ ఇంకా రేరా ప్రకారమే ఈ ఫ్లాట్ అంతా, ఈ అపార్ట్మెంట్ అంతా కట్టడం జరిగిందండి. ఇది బాల్కనీ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్‌కి అటాచ్ ఉంటుందండి. ఈ కమ్యూనిటీ లోపల 120 ఫ్యామిలీస్ వరకు ఉంటున్నారండి. డైలీ చాలా కాల్స్ రావడం వల్ల చాలా కాల్స్ మనం రిసీవ్ చేయలేకపోతున్నాం అండి. ఒకవేళ ఎవరైనా కాల్ రిసీవ్ చేయకపోతే వాళ్ళు వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్ పైన ఇంకా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. మీలో ఎవరైనా సైట్ విజిట్ చేయాలని అనుకుంటే మీరు 2 hours బిఫోర్ అప్డేట్ చేయాలండి. ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ ఇంకా చూడాలని అనుకుంటే మా వీడియోస్కి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.